చేస్తున్నారు. కళ్యాణదుర్గం పంప్ హౌస్ వద్ద సమ్మె చేస్తున్నటువంటి శ్రీరామరెడ్డి కార్మికుల దగ్గరకు ఎంపీ తలారి రంగయ్య వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు తమను బెదిరిస్తున్నారంటూ ఎంపీతో కార్మికులు వాపోయారు. 5 నెలల జీతాలు, 15 నెలల ఈపీఎఫ్, గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో 2 నెలల జీతాలు మంజూరు చేస్తామంటూ సమ్మెను విరమించాలంటూ కార్మికులు ఆయన కోరారు. అయితే కార్మికులు ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. పథకంలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు నెల వేతనాలు ఇచ్చే పరిస్థితి అనంతపురం జిల్లాలో లేదు. ప్రత్యేకించి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన, అధికారుల నిర్లక్ష్యం వలన నేటికి 6 నెలలు వేతనాల బకాయి కొనసాగుతోంది. నెల వేతనాలు ఇవ్వకపోతే తమ కుటుంబ పోషణ ఏ రకంగా ఉంటుందని చెప్పేసి కార్మికులు ఆవేదన విధిస్తున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, మంత్రులు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఈ రోజు ఎంపీ గారికి వచ్చి నాకు ఈ రోజు తెలుసు విషయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఈ రకమైన పద్ధతిలో కాదు, అదే రకమైనటువంటి బెదిరింపు ధోరణిలో మాట్లాడేటువంటి పరిస్థితి కొనసాగుతున్నారు. అందుకని బెదిరింపు ధోరణితో ఈ రోజు కార్మికులు ఎవరు భయపడే ప్రసక్తే లేదు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో గత 15 సంవత్సరాలుగా